హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున రాశివారు, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు నిజంగా చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నారు. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, వినండి. ఈ వీడియో మీ దగ్గరకు రావడం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు. ఏదో యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ కళ్ళ ముందుకు వచ్చేయలేదు. ఇన్ని కోట్ల వీడియోలు ఉండగా కరెక్ట్గా ఇదే మీ ఫోన్ స్క్రీన్ మీదకు ఎందుకు వచ్చింది అని మీరు ఒక్క క్షణం ఆలోచిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇది ఆ పరమశివుడు మీకు ముందే ఇస్తున్న ఒక బలమైన సంకేతం. మీ జీవితంలో ఎప్పటినుంచో మీరు పడుతున్న బాధలు, మీరు ఎదుర్కొంటున్న అవమానాలు, మీలో మీరు గుండెల్లో దాచుకుని ఏడుస్తున్న విషయాలకు ఒక పరిష్కారం చూపించడానికి ప్రకృతి లేదా ఆ దేవుడు మీకిస్తున్న ఒక మెసేజ్ లాంటిది ఈ వీడియో. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా, ఎంత రాత్రులు నిద్రపోకుండా ఆలోచించినా అర్థం చేసుకోలేని కొన్ని వింత సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి ప్లాన్ చేసుకున్న పనులు కూడా చివరి నిమిషంలో, అంటే అంతా అయిపోయింది, రేపు పని పూర్తవుతుంది, రేపు చేతికి డబ్బులు వస్తాయి అనుకున్న టైంలో ఎందుకు సడన్గా ఆగిపోతున్నాయి? అసలు ఎందుకు కొంతమంది మీకు చాలా ముఖ్యం అనుకున్న వాళ్ళు, మీ సొంత మనుషులు అనుకున్న వాళ్ళు మీకు అత్యంత దగ్గరగా ఉన్నట్టు నటిస్తూ లోపల మాత్రం మీకు ఏదో చెడు జరగాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇలాంటివన్నీ ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ముఖ్యంగా మీ పేరులో గాని, మీ చుట్టుపక్కల మీతో పాటు తిరిగే వాళ్లలో గాని ఇంగ్లీష్ అక్షరం ఆర్తో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో జరగబోయే ఒక భయంకరమైన విషయం తెలిస్తే నిజంగానే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతవరకు మీకు అసలు ఏమీ తెలియకుండా, మీ వెనుక ఏం జరుగుతోందో అర్థం కాకుండా జరుగుతున్న ఒక పెద్ద కుట్ర లేదా ఒక పెద్ద నిజం కూడా ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా చివరి వరకు చూడండి. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మాట. మన ఛానల్ను మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన మిథున రాశి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియాలి కదా. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ అని రాయండి. చాలామంది ఇలా కామెంట్ చేసిన తర్వాత వాళ్ళ మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉందని, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని, వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవలు తగ్గాయని చెప్తుంటారు. కాబట్టి మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ మనసుకి ఇది నిజమే అనిపిస్తే అప్పుడు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం ఏదో ఊరికే టైంపాస్కి చెప్పుకునేది కాదు. ఇది మీ జీవితానికి సంబంధించిన, మీ భవిష్యత్తును మార్చేయబోయే చాలా సీరియస్ మ్యాటర్. మిథున రాశి వాళ్ళు అసలు పుట్టుకతోనే చాలా తెలివైన వాళ్ళు అని అందరికీ తెలుసు. మీ బుర్ర చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఏదైనా కష్టమైన విషయం ఉన్నా సరే దాన్ని చిటికలో అర్థం చేసుకునే సత్తా మీకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త పనులు నేర్చుకోవాలి, జీవితంలో ఎదగాలి అనే ఆసక్తి మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా సరే చాలా ఈజీగా కలిసిపోతారు. ఎంత కోపంగా ఉన్న వాళ్ళనైనా సరే మీ మాటలతో ఇట్టే కూల్ చేసేయగలరు. మీ మాట తీరు అలా ఉంటుంది. మరి ఏ పరిస్థితి వచ్చినా సరే నేను ఉన్నాను అని ధైర్యంగా నిలబడతారు. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మీలో ఉన్న ఆ అమాయకత్వమే, ఆ మంచితనమే మీకు కొన్నిసార్లు మీ పెద్ద శత్రువుగా నారుతుంది. ఎందుకంటే మీరు లోకాన్ని, మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీలాగే చూస్తారు. నా మనసులో ఎలాంటి కల్మషం లేదు కదా, వాళ్ళు కూడా అంతే మంచివాళ్ళు అని గుడ్డిగా నమ్మేస్తారు. వీడు చాలా మంచివాడు, వీడు నాకు ఎప్పటికైనా సాయం చేస్తాడు, వీడు నన్ను కలలో కూడా మోసం చెయ్యడు అని ఎదుటివాళ్ళు మాట్లాడే రెండు తీపి మాటలు విని వెంటనే గుడ్డిగా నమ్మేస్తారు. మీ ఇంట్లోకి పిలిచి మీ కంచెల్లో భోజనం పెడతారు. కానీ రోజులు మారిపోయాయి. ఈ కాలంలో అందరూ మీలాగా మంచి మనసుతో ఉండరు కదా. కొందరు పైకి నవ్వుతూ చాలా ఆప్యాయంగా మన దగ్గరకు వస్తారు, మన ఇంట్లో కంచెల్లో భోజనం చేస్తారు, మన కష్టసుఖాలు అన్నీ అడిగి తెలుసుకుంటారు, మన వీక్నెస్ ఏంటో పసిగడతారు, ఆ తర్వాత కరెక్ట్గా టైం చూసుకుని మనల్ని వెన్నుపోటు పొడుస్తారు. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. మీరు మీ జీవితంలో ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వాళ్ళే మీకు పెద్ద ద్రోహం చేసుండారు. ఎవరికైతే మీరు అడిగిన వెంటనే ఆలోచించకుండా డబ్బులు సాయం చేశారో వాళ్ళే తిరిగి ఇచ్చేటప్పుడు మీకు చుక్కలు చూపించి ఉంటారు. పైగా మీ డబ్బులు మీరే అడిగితే మీదే తప్పు అన్నట్టు సమాజంలో మిమ్మల్ని బద్నాం చేసి ఉంటారు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను మీరు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని గుర్తు చేసుకుంటే ఆ ఆర్ అనే అక్షరంతో పేరున్న వ్యక్తి మీతో ఎలా ఆడుకున్నాడో మీకు నెమ్మదిగా అర్థమవుతుంది.
ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు చాలా నార్మల్గానే పరిచయం అయ్యుంటారు. మొదట్లో మీతో భలే కబుర్లు చెప్పి చాలా దగ్గరైపోయి మీ నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుని ఉంటారు. మీ గురించి ఏ చిన్న విషయం ఉన్నా సరే తెలుసుకొని మీ మంచి కోరుకుంటున్నట్టు భలే డ్రామాలు ఆడి ఉంటారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ వ్యక్తి బిహేవియర్ ఒక్కసారిగా మారిపోవడం మీరు గమనించి ఉంటారు. అప్పటి నుండే మీ లైఫ్లో చిన్న చిన్న డౌట్స్ మొదలయ్యాయి. మీరు ఏం చెప్పినా వాళ్ళకి నచ్చదు. మీరు ఏ మంచి పని చేసినా అందులో ఏదో ఒక తప్పు పడతారు. మీ ఇంట్లో ఏదైనా చిన్న సంతోషం వస్తే చాలు వాళ్ళ ముఖం మాడిపోతుంది. ఏదో పెద్ద ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళలాగా ఫీల్ అయిపోతారు. ఇవన్నీ మొదట్లో మీకు పెద్దగా పట్టించుకునే విషయాల్లా అనిపించకపోయినా రాను రాను అవే మీ జీవితంలో పెద్ద తలనొప్పులుగా మారిపోయాయి. అసలు ఈ మనిషి ఎందుకిలా తయారయ్యాడురా బాబు అని మీరు లోలోపలే చాలాసార్లు కుమిలిపోయి ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? అసలా వ్యక్తి మీ దగ్గర ఒక బలహీన క్షణంలో మీ సీక్రెట్స్ అన్నీ లాగేసుంటారు. మీరు ఎంతో నమ్మకంతో వాళ్ళకి చెప్పిన చిన్న ముక్కని వాళ్ళు బయటికి వెళ్ళి పదింతలు చేసి దానికి లేనిపోని మసాలాలు దట్టించి వేరే వాళ్ళ దగ్గర చెప్పి మిమ్మల్ని బద్నాం చేసి ఉంటారు. లేదా మీ మీద వేరే వాళ్లకు ఉన్న నమ్మకాన్ని చెడగొట్టడానికి వెనుక నుండి గోతులు తవ్వి ఉంటారు. కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళు మన పక్కనే కూర్చుంటారు, మనతోనే తిరుగుతారు, మనకే సలహాలిస్తారు, కానీ నెమ్మదిగా మన జీవితాన్ని నాశనం చేస్తుంటారు. బయటకు చూస్తే వాళ్ళంతా మంచివాళ్ళు ప్రపంచంలోనే లేరన్నట్టు బిల్డప్ ఇస్తారు. కానీ వాళ్ళ మనసు నిండా కుళ్ళు, అసూయ. మనం ఎప్పుడు కింద పడిపోతామా, ఎప్పుడు ఏరుస్తామా అని ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వాళ్ల వల్లే చాలామంది మిథున రాశి వాళ్ళు మానసికంగా ఎంతో టెన్షన్ పడుతూ ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే ఏడుస్తుంటారు. ఇంట్లో వాళ్ళకి చెబితే అర్థం చేసుకోరు, బయట వాళ్ళకి చెబితే చులకన చేస్తారు అని ఒక రకమైన నరకం అనుభవిస్తుంటారు. మీలో ఉన్న ఆ టాలెంట్ని బయట పెట్టకుండా ఈ వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడూ తొక్కేయాలని చూస్తుంటారు. ఇదే ఇప్పుడు మీ జీవితాన్ని మార్చిపోతుంది. మీరు గడిచిన కొన్ని నెలలుగా చూసుకుంటే మీ లైఫ్లో ఒక వింతైన ప్రెషర్, ఒక తెలియని భారం కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దామనుకుంటే మధ్యలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని అక్కడే ఆగిపోతుంది. మీరు మంచి ఉద్దేశంతో ఒక మాట అంటే దాన్ని పక్కవాళ్ళు ఇంకోలాగా తప్పుగా అర్థం చేసుకుంటారు. ప్రాణంగా చూసుకునే మీ సొంత వాళ్లతోనే చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక చిరాకు, మనశ్శాంతి ఉండదు. రాత్రి పడుకున్నామంటే నిద్ర రాదు. ఒకవేళ వచ్చినా ఏవో పిచ్చి పిచ్చి కలలు. మనసులో అస్సలు ప్రశాంతత ఉండదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీ మీద ఎవరూ గట్టిగా ఏరుస్తున్నారు, వాళ్ళ కడుపు మండిపోతుంది, ఆ చెడు దృష్టి మీ మీద గట్టిగా పడింది అని చెప్పడానికి ఇవే పెద్ద సింబల్స్. ఇదంతా ఎవరో చేతబడి చేశారు, బ్లాక్ మ్యాజిక్ చేశారు అని భయపడకండి. ఒక మనిషి మనల్ని చూసి అసూయ పడితే ఆ కుళ్ళు వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా మనల్ని చాలా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా మన చుట్టూనే ఉంటూ రోజు మన గురించి చెడుగా ఆలోచించే ఒక వ్యక్తి మన పక్కన ఉంటే ఆ ఎఫెక్ట్ మన మైండ్ మీద, మన హెల్త్ మీద చాలా గట్టిగా పడుతుంది. ఆ ఆర్ అనే వ్యక్తి వల్ల మీ జీవితంలో మొదలైన సమస్యలు మొదట్లో చిన్నవిగానే అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దాని ఎఫెక్ట్ మీ కెరియర్ మీద, మీ ఫ్యామిలీ మీద చాలా పెద్ద సమస్యగా మారిపోయి ఉంటుంది. మీలో ఉండే కాన్ఫిడెన్స్ అంతా ఎక్కడికో పోయినట్టు, ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మీరు ఇప్పుడు డల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. పొద్దున్నే నిద్ర లేవగానే ఏదో కుండ మూసినట్టు ఒళ్లంతా నొప్పులు, విపరీతమైన నీరసం. ఏ పని చేసినా వర్కౌట్ అవ్వదు. చేతిలో డబ్బులు నిలబడవు. వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఏదో ఒక ఖర్చు రూపంలో బయటికి వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ ఆ ఒక్క వ్యక్తి వల్ల మొదలైన మానసిక గొడవలు, వాళ్ళు మీ మీద వదిలిన నెగిటివ్ వైబ్స్ వల్లే జరుగుతున్నాయి. మీకు దగ్గరగా ఉండి కూడా వెన్నుపోటు పొడిచేవాళ్ళు నిజమైన శత్రువుల కంటే చాలా డేంజర్. ఎందుకంటే శత్రువు అంటే వాళ్ళు ఎలాగూ మనకి ఎదురుగానే వస్తాడు కాబట్టి మనం ముందుగానే జాగ్రత్తగా ఉంటాం. కానీ వీళ్ళు మన ఇంట్లోకి వచ్చి మనతో నవ్వుతూనే మన కొంప ముంచుతారు, మనల్ని నట్టేట ముంచుతారు. మిథున రాశి వాళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మీరు అంత ఈజీగా ఏ కష్టానికి భయపడి పారిపోరు. మిమ్మల్ని ఎంత కిందకి తొక్కేయాలని చూసినా సరే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. నా వల్ల కాదు అని ఏడ్చుకుంటూ కూర్చునే టైప్ కాదు మీరు. కానీ ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత అయినా సరే మీరు ఒక విషయం పక్కాగా మైండ్లో పెట్టుకోవాలి. ఇక ముందు ఎవరినీ కూడా తొందరపడి నమ్మేయకండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎంత బాగా మాట్లాడినా సరే వాళ్ళ మాటలు కాదు, వాళ్ళ పనులు గమనించండి. నోటితో స్వీట్గా మాట్లాడడం చాలా ఈజీ, కానీ వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నదే ముఖ్యం. ముఖ్యంగా ఈ ఆర్ అనే పేరు ఉన్న వ్యక్తి విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు మీ మీద చూపిస్తున్న ప్రేమ వెనుక వాళ్ళకేదో పెద్ద అవసరం దాగి ఉందని మీరు గ్రహించాలి. వాళ్ళ మాటలకి పడిపోకండి. వాళ్ళు చెప్పే మాయ మాటలకి లొంగిపోకండి. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు అని మీరు రియలైజ్ అవ్వాలి. కొన్నిసార్లు మీ పనులు ఎందుకు అవ్వట్లేదో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మీరు ఒక బిజినెస్ మొదలు పెట్టదామనుకుంటే దాన్ని ఎలాగైనా చెడగొట్టాలని మీ పక్కనే ఉండి ఎవరో నెగిటివ్ వాటలు చెప్పి మిమ్మల్ని భయపెట్టి ఉంటారు.
మీరు ఎవరికైనా డబ్బులు సాయం చేస్తే మళ్ళీ మీకే రివర్స్ అయ్యి మీ క్యారెక్టర్ని తప్పుబట్టి ఉంటారు. మీకేదైనా ఒక మంచి జాబ్ ఆఫర్ కానీ డబ్బులు వచ్చే అవకాశం కానీ వస్తే మీ మైండ్ డైవర్ట్ చేసి ఆ అవకాశం చేజారిపోయేలా చేసి ఉంటారు. మీ ఇంట్లో శుభకార్యం జరగకుండా అడ్డుకొని ఉంటారు. ఇవన్నీ ఏవో వాటంతటా అవే జరుగుతున్నట్టు అనిపిస్తాయి, కానీ తీగలాగితే డొంక అంతా కదులుతుంది అన్నట్టు ఇవన్నీ ఆ ఒక్క వ్యక్తి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. త్వరలోనే ఈ ఆర్ అనే వ్యక్తి బండారం బయటపడే ఛాన్స్ ఉంది. మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి మిమ్మల్ని ఎలా వాడుకున్నాడో, మీ వీపు వెనుక ఎన్ని కత్తులు దించాడో మీకొక క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళే వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటారు. అది చూసి మీకే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ మీరు చేసే ఒక పెద్ద మిస్టేక్ గురించి చెప్పాలి. మిథున రాశి వాళ్ళకి మనసులో ఏదైనా ఉంటే అది దాయడం రాదు. మనసులో ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పేస్తారు. ఏదైనా మంచి జరిగినా, ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నా వెంటనే అందరికీ చెప్పేయాలని ఆరాటపడిపోతారు. ఇక ముందు దయచేసి అలా చెయ్యకండి. మీ మనసులో ఉన్న విషయాలు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి. మీరు కొత్తగా చెయ్యబోయే పనులు, మీ చేతికి రాబోయే డబ్బులు, మీ ఫ్యామిలీ మ్యాటర్స్, మీరు కొనుక్కోబోయే వస్తువులు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి చెప్పడం మానేయండి. ఎందుకంటే మీ చుట్టూ మీకు మంచి జరగడం ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మీ మాటలన్నీ విని పైకి సూపర్ అని చెప్తారు, కానీ లోపల వాళ్ళ కడుపు మండిపోతుంది. ఆ తర్వాత అవే మాటల్ని మీ మీద ప్రయోగిస్తారు. మీరు నమ్మి చెప్పిన విషయాలే మీకు పెద్ద ప్రాబ్లంగా మారతాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నోరు అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పండి. ఎక్కువ మాట్లాడితే మొదటికే మోసం. మీ పనులు పూర్తయ్యే వరకు వాటి గురించి ఎవ్వరి దగ్గర ప్రస్తావించకండి. సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఇప్పటికే ఆ వ్యక్తి ఎవరో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అవును, మా లైఫ్లో కూడా ఇలాగే జరిగింది. వీడే నన్ను మోసం చేశాడు అని మీరు మనసులో అనుకుంటూ ఉండి ఉంటారు. అయితే నేను చెప్పేది వినండి. వాళ్ళు ఎవరో మీకు తెలిసినా సరే వెంటనే వెళ్ళి వాళ్ళతో గొడవ పడకండి. వాళ్ళని నిలదీయకండి. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మీరు గొడవకి వెళ్తే ప్లేట్ ఫిరాయించి మీదే తప్పు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తారు. సత్యం అనేది ఎప్పుడూ దానంతట అదే బయటకొస్తుంది. దేవుడి కోర్టులో న్యాయం జరగడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు తొందరపడితే అసలుకే మోసం వస్తుంది. మీరిప్పుడు చేయాల్సిందంతా సైలెంట్గా ఉండటం. వాళ్ళని జస్ట్ గమనిస్తూ ఉండండి. నోటితో ఒకటి చెప్తూ చేతల్లో ఇంకోలా చేసేవాళ్ళని అస్సలు లైట్ తీసుకోకండి. వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. వాళ్ళే వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టుకునే టైం వస్తుంది. అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలి. వాళ్ళ నాటకాలు వాళ్ళే ఆపుతారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య మీకు కొంతమంది ఫోన్ చేసి మీ విషయాలు తెలుసుకోవాలని బాగా ట్రై చేస్తుంటారు. బాగున్నావా అని అడుగుతారు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంటుంది. మీరు బాగున్నాను అంటే వాళ్ళకి నచ్చదు. అదే మీరు ఏదైనా కష్టంలో ఉన్నాను అంటే లోపల లోపల సంబరపడిపోతారు. మీరు సంతోషంగా ఏదైనా న్యూస్ చెప్తే దాన్ని పక్కన పెట్టేసి మీకున్న పాత ప్రాబ్లమ్స్ని మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని టెన్షన్ పెడతారు. మీ దగ్గర డబ్బులున్నప్పుడు మీ చుట్టూ తిరుగుతారు. తీరా మీకు అవసరం వచ్చి అడిగితే ఫోన్ ఎత్తరు, ముఖం చాటేస్తారు. ఇవన్నీ ఆ ఆర్ అనే వ్యక్తి వల్లే కాకుండా మీ చుట్టూ ఉన్న కొంతమంది స్వార్థపరుల వల్ల కూడా జరుగుతుంటాయి. కానీ మెయిన్ విలన్ మాత్రం ఆ ఆర్ అనే వ్యక్తి అని జ్యోతిష్యం ప్రకారం స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. మీరు ఎంత మంచి చేసినా వీళ్ళు ఎప్పటికీ మారరు అని మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని చిన్న చిన్న సింబల్స్ ఉంటాయి. వాటిని అస్సలు లైట్ తీసుకోకండి. ఎందుకంటే మీ ఇంట్లోకి చెడు దృష్టి ప్రవేశించిందని చెప్పడానికి ఇవే పెద్ద ఆధారాలు. మీ ఇంట్లో పాలు పదే పదే పొంగిపోతున్నా లేదా విరిగిపోతున్నా అది ఒక సంకేతం. ఇంట్లో పూజా గదిలో ఉన్న దేవుడి పటాలు కానీ, అద్దాలు కానీ, వేరే ఏవైనా గాజు వస్తువులు కానీ సడన్గా కింద పడి పగిలిపోతుంటే అది నెగిటివ్ ఎనర్జీకి సూచన. అలాగే మీరు ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా సరే ఎక్కడి నుండో ఒక వింత వాసన వస్తుంటే మీ ఇంట్లోకి చెడు దృష్టి ప్రవేశించిందని అర్థం. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పదే పదే పాడైపోవడం కూడా మంచిది కాదు. ఇలాంటివి జరిగినప్పుడు మీరు అస్సలు భయపడకూడదు. ఎందుకంటే మీరు భయపడితే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువైపోతుంది. ధైర్యంగా ఉండండి. ఉదయం లేవగానే దేవుడిని తలుచుకోండి. మీ పూజా గదిలో ఒక దీపం వెలిగించండి. నాకు అంతా మంచే జరుగుతుంది, నా ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోవాలి అని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకోండి. దేవుడి మీద నమ్మకమే మీలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. అలాగే మీకు వచ్చే కలలని కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి.
కలలో పాములు తరమడం, ఎత్తైన బిల్డింగ్స్ పైనుంచి కింద పడిపోవడం, లేదా చీకట్లో తప్పిపోయి ఏడవడం లాంటివి వస్తే అది మీ శత్రువులు మీ మీద ప్రయోగిస్తున్న మానసిక ఒత్తిడికి గుర్తు. ఇలాంటప్పుడు ఉదయం గుడికి వెళ్ళి కాసేపు కూర్చుని రండి. మనసుకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంట్లో వాతావరణం బాగోలేనప్పుడు భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే గొడవలొస్తాయి. పిల్లలు చిరాకు పడుతుంటారు. ఇదంతా మీ గురించి ఎవరో ఒకరు కంటిన్యూస్గా చెడుగా ఆలోచించడం వల్ల వచ్చే ఎఫెక్ట్. వాళ్ళ కుళ్ళు మాటల రూపంలో, దృష్టి రూపంలో మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. అందుకే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో మంచి సాంబ్రాణి పొగ వేయండి. అది పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది, నెగిటివ్ ఎనర్జీని బయటకి తరిమేస్తుంది. గడపకి పసుపు రాయడం, గుమ్మం ముందు ముగ్గు వేయడం లాంటివి రోజువారీగా చేయడం అలవాటు చేసుకోండి. ఈ ఆర్ అనే వ్యక్తి గురించి ఇంకో విషయం కూడా మీరు గమనించాలి. మీ దగ్గర డబ్బులున్నప్పుడు, మీ టైం బాగున్నప్పుడు ఈ వ్యక్తి మీ చుట్టూ ఈగలాన తిరుగుతూ ఉంటాడు. మీతో పార్టీలు చేసుకుని మీ డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాడు. కానీ మీకు ఒక చిన్న కష్టం వచ్చి సాయం అడిగితే నా దగ్గర లేవు అని చెప్పి ఎస్కేప్ అయిపోతాడు. నిజమైన మనిషి కష్టాల్లోనే తెలుస్తాడు. మీకు అవసరం ఉన్న టైంలో ముఖం చాటేసి మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరకొచ్చి డ్రామాలాడే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ నమ్మకండి. ఒకసారి ద్రోహం చేసినవాడు మళ్ళీ మళ్ళీ చేస్తాడు. వాళ్ళ అసలు బుద్ధి అదే అని ఫిక్స్ అయిపోండి. వాళ్ళని మీ జీవితంలోకి మళ్ళీ రానివ్వకండి. మిథున రాశి వాళ్ళు బయటకి నవ్వుతూ జోకులు వేసుకుంటూ చాలా క్యాజువల్గా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎవరో అన్న మాటలని, చేసిన మోసాన్ని తలుచుకుని చాలా బాధపడుతుంటారు. ఇవి ఎవరికీ చెప్పుకోలేరు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీకు పాత విషయాలన్నీ గుర్తొచ్చి మనసు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఆ వ్యక్తి పేరు మీ మైండ్లో తిరుగుతుంటే దాన్ని వదిలేయకండి. మీ డౌట్ నిజమే అయ్యే ఛాన్స్ చాలా ఉంది. కానీ ఇప్పుడే ఆవేశపడిపోయి వాళ్ళ మీద అరిచేయకండి. ప్రశాంతంగా ఉండండి. సాక్ష్యాల కోసం వెయిట్ చేయండి. ఎవరు మీ వాళ్ళు, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు అనేది టైం వస్తే అదే తెలుస్తుంది. తొందరపడితే మీకే నష్టం. రాబోయే 21 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మీరు ఇన్ని రోజులు పడ్డ బాధలకి, చిందించిన కన్నీళ్లకి దేవుడు ఒక ముగింపు పలకబోతున్నాడు. రాబోయే 21 రోజుల్లో మీరు ఊహించని చోట నుంచి ఒక శుభవార్త వింటారు. మీ జీవితంలో ఎప్పటి నుంచో ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తవుతుంది. మీరు ఊహించని చోట నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీకు అప్పులిచ్చిన వాళ్ళు కొంచెం శాంతిస్తారు. మీ చేతిలో 4 రాళ్లాడతాయి. కోర్టు కేసులు కానీ, ప్రాపర్టీ గొడవలు కానీ ఉంటే అవి మీకు అనుకూలంగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీ కెరియర్లో కూడా ఒక మంచి మార్పు వస్తుంది. ఇదంతా మీ కర్మఫలం. మీరు చేసిన మంచి పనులకి ప్రకృతి ఇస్తున్న బహుమతి అని నమ్మండి. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో వాళ్ళే మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక కొత్త ఉత్సాహం రాబోతోంది. దేవుడు మీకు అండగా ఉన్నాడు అని నమ్మండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న పరిహారం చెప్తాను. ఇది చాలా సింపుల్, కానీ బాగా పనిచేస్తుంది. రేపు ఉదయం లేవగానే స్నానం చేసి దేవుడి ముందు దీపం పెట్టండి. ఒక గ్లాసులో మంచినీళ్లు తీసుకుని పూజా గదిలో పెట్టి కొద్దిసేపు దేవుడిని ప్రార్థించండి. ఆ తర్వాత ఆ నీళ్లని ప్రసాదంగా తాగండి. అలాగే మీ ఇంట్లో ఏవైనా పాత వస్తువులు, పగిలిపోయిన అద్దాలు, పనికిరాని సామాన్లు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే వాటన్నింటినీ వెంటనే బయట పారేయండి. ఇంట్లో ఇలాంటి పనికిరాని వస్తువులుంటే దరిద్రం పట్టుకుంటుంది. నెగిటివ్ ఫీలింగ్స్ పెరుగుతాయి. ఇల్లు ఎంత నీట్గా ఉంటే అంత మంచిది. పసుపు, కుంకుమ, దీపం లాంటివి రోజువారీగా వాడటం అలవాటు చేసుకోండి. ఇవి చిన్న చిన్న విషయాలే అయినా మీ మనసుకి, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మీ ఇంట్లో ఎప్పుడూ దేవుడి పాటలు ప్లే అయ్యేలా చూసుకోండి. ఇంకొక విషయం, మీ దగ్గరికి వచ్చి ఎవరు పడితే వాళ్ళు మీ పర్సనల్ విషయాలు అడిగితే చెప్పకండి. నీ పనులు ఎంతవరకు వచ్చాయి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఆ పని ఎప్పుడవుతుంది అని పదే పదే అడిగే వాళ్ళని అస్సలు నమ్మకండి. వాళ్ళు ఏదో మీ మీద ప్రేమతో అడగట్లేదు, కేవలం మీ ఇన్ఫర్మేషన్ లాగడానికి అడుగుతున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళు మీకు వెన్నుపోటు పొడుస్తారు. మీ మాటల్ని కంట్రోల్ చేసుకోండి. అవతలి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, కానీ మీ విషయాలు మాత్రం లీక్ చేయకండి. ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో చిన్న మార్పు వచ్చినా దాన్ని సీరియస్గా తీసుకోండి. సైలెంట్గా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ సక్సెస్ వాళ్ళకి సమాధానం చెప్పాలి తప్ప మీ మాటలు కాదు.
మీ లైఫ్లో ఆ ఆర్ అనే పేరు ఉన్న వ్యక్తి గురించి త్వరలోనే ఒక పెద్ద నిజం బయటపడబోతోంది. మీతో అంత క్లోజ్గా ఉంటూ మీకు ద్రోహం చేసిన ఆ వ్యక్తి అసలు క్యారెక్టర్ బట్టబయలవుతుంది. ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా వాళ్ళ బండారం మీకే తెలుస్తుంది. మొదట్లో మీరు దీన్ని నమ్మలేరు. ఏంటి, వీళ్ళేనా ఇలా చేసింది అని మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. కానీ నిజం ఎప్పటికైనా గెలవాల్సిందే. ఆ టైం వచ్చినప్పుడు మీరు కోపంతో కాకుండా చాలా తెలివిగా ప్రవర్తించాలి. వాళ్ళని అవమానించకుండా, వాళ్ళకి గొడవ చేసే అవకాశం ఇవ్వకుండా సైలెంట్గా మీ లైఫ్లోంచి కట్ చేసేయండి. అదే వాళ్ళకి పెద్ద శిక్ష, మీకు పెద్ద విజయం. వాళ్ళ కర్మ వాళ్ళనే దెబ్బతీస్తుంది. మీరు మధ్యలో దూరి మీ చేతులు మలినం చేసుకోకండి. మీరీ మధ్య ఎందుకంత డల్గా ఉంటున్నారో, మనసు ఎందుకు భారంగా ఉంటుందో ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. కొన్ని రోజులు పొద్దున్న లేవగానే ఏడుపు వచ్చేంత బాధగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. అవసరం లేకపోతే బయటికి వెళ్ళకండి. ఇంట్లో దేవుడిని తలుచుకోండి. నీళ్లు బాగా తాగండి. మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. మంచి మాటలు వినండి. నెగిటివ్ విషయాలని పట్టించుకోకండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే చెత్త విషయాలని చూసి మైండ్ పాడు చేసుకోకండి. మనసు వీక్గా ఉన్నప్పుడు ఇలాంటివి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. మీకు ఇష్టమైన పనులు చేయండి. మనసుని డైవర్ట్ చేసుకోండి. మిథున రాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఒక పెద్ద మంచి మార్పు రాబోతుంది. దేవుడు ఒక దారి మూసేస్తే ఖచ్చితంగా ఇంకో దారి చూపిస్తాడు. ఆ వ్యక్తి వల్ల మీరు ఎంత బాధపడినా సరే అది మీకు ఒక మంచి గుణపాఠంలాగా మారుతుంది. లోకం ఎలా ఉందో, మనుషులు ఎలా ఉంటారో మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఇక మీదట మీరు ఎవరి చేతిలోనూ మోసపోరు. మీరు ఈ కష్టాలన్నీ దాటిన తర్వాత మునుపటి కంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. మీకంటూ ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. మీరు ఎదురు చూస్తున్న సక్సెస్ ఖచ్చితంగా మీ సొంతమవుతుంది. ఎవరైనా మీ గురించి వెనకాల చెడుగా మాట్లాడుతున్నారని తెలిసినా సరే మీరు వాళ్ళ స్థాయికి దిగజారిపోయి బూతులు తిట్టకండి. వాళ్ళ మాటలే వాళ్ళ క్యారెక్టర్ ఏంటో చూపిస్తాయి. మీరు సైలెంట్గా ఉండడమే వాళ్ళకి పెద్ద దెబ్బ. నిజాయితీగా ఉండే వాళ్ళని దేవుడు ఎప్పుడూ కష్టపెట్టడు, పరీక్షలు పెడతాడు అంతే. కానీ ఫైనల్గా గెలుపు మీదే అవుతుంది. మీరు కొంచెం ఓపిక పడితే మంచి రోజులొస్తాయి. అప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే మిమ్మల్ని చూసి కుళ్ళుకునే పరిస్థితి వస్తుంది. మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసరికి ఒక విషయాన్ని గట్టిగా ఫిక్స్ అవ్వండి. ఆ ఆర్ అనే పేరు ఉన్న వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి. అలాగని వాళ్ళని చూసి భయపడకండి. జాగ్రత్తగా ఉండండి. దూరం పెట్టాల్సిన వాళ్ళని నిర్మోహమాటంగా దూరం పెట్టేయండి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడండి. మీ లైఫ్లో జరిగే ప్రతిదాన్ని జాగ్రత్తగా గమనించండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. తెలివితో ఆలోచించండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఆలోచిస్తే మీకు అంత మంచి జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు.